ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే భయపడకుండా ఉంటామో దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. భయపడుతూ ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేం, సరైన గమ్యాన్ని కూడా మనం చేరలేం. భయపడకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదే రీతిగా మన గమ్యం చేరడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే భయపడటం ప్రారంభిస్తారు. పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటారు, కొన్ని యొక్క స్థితిగతులను బట్టి భయపడటం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. ఇదిగో ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు భయపడొద్దు, ఎలాంటి ఇబ్బందిలోనైనా నువ్వు భయపడొద్దు, ఎలాంటి అనారోగ్యంలో నువ్వు భయపడొద్దు. ఏ స్థితిలోనైనా నువ్వు భయపడకుండా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో దేవుడు సహాయం నువ్వు తప్పక పొందుకుంటావు. దానియేలు మీరు గమనించండి, దానియేలు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. అందుకే సింహాల భూమిలో వెళ్ళినా కానీ దేవుడు సహాయం చేశాడు, దేవుడు కాపాడాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మీరు గమనించండి, వారు ధైర్యం కలిగి ఉన్నారు, భయపడలేదు, ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డారు. అందుకే దేవుడు అగో ఎంత ఉన్నతమైన స్థితిలో వాళ్ళని కాపాడాడో మనకు తెలిసిన విషయమే. ఇదిగో మండు గుండంలో ఉండి దేవుడు వారిని విడిపించాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుడు మనల్ని రక్షించగలడు, మనల్ని ఉన్నతమైన స్థితికి మార్చగలడు. ఆయన కాపుదల, ఆయన కృప మన మీద ఉన్నంత కాలము ఏ రీతిగా నడిపించాలో ఆ రీతిగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం భయపడకూడదు. మనం భయపడితే మాత్రం మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. అందుకే తేటగా దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, మీరు ధైర్యం కలిగి ఉండండి అంటున్నాడు. నేను తప్పక మీకు సహాయం చేస్తా అంటున్నాడు. భయపడుతున్నావా? నీ పరిస్థితులు చూసి భయపడుతున్నావా? నీ ఇబ్బందులు చూసి భయపడుతున్నావా? నీ అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావా? ఈ దినము నుండి నువ్వు భయపడటం మానే. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని సహాయాన్ని కోరు, దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఎవరైతే దేవుని దగ్గరకు తన సహాయం కొరకు వస్తారో ఆయన త్రోసి వేసేవాడు కాదు, తప్పక సహాయం చేసేవాడు. విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ప్రభు దగ్గరకు రాగలిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. భయపడకుండా ప్రభు వైపు నువ్వు తిరగాలి, భయపడకుండా ప్రభుకి వెళ్ళి నువ్వు రావడానికి సిద్ధపడాలి. దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఈ దినాన్ని నువ్వు ఏ పరిస్థితిలో భయపడుతున్నావో దేవుడు తెలుసు కాబట్టి తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా భయపడక దేవుని సహాయాన్ని కోరు, దేవుడు తప్పక మేలు చేస్తాడు, కృప కొమ్మరిస్తాడు. ప్రార్థన చేస్తాను, మీ కొరకు కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, నిజమేనైనా భయపడటం వల్ల మేము ఏమి సాధించలేమని, భయపడటం వల్ల మేము కృంగిపోతామని, అయా భయపడటం ద్వారా మేము నిరసించిపోతామని తేటగా మీరు చెప్తున్నారు. భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను మీరు చెప్తున్నారు ప్రభువా. అయ్యా మేమందరము కూడా మీ సహాయం పొందుకోగలిగిన స్థితిలో ఉండటకు సహాయం దయచేయండి. మీరే బలపరిచి స్థిరపరచండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు నడిపించండి. ప్రభా, నీ బిడ్డలైన ఏ విషయాల్లో భయపడుతున్నారో అయ్యా మీకు వందనాలు. మీ సహాయాన్ని కోరుతుండగా వారికి విడుదల కలుగును గాక. ప్రభా మీకు వందనాలు. నీ బిడ్డలకు ధైర్యం కలుగు చేయండి, సహాయం మీరు దయచేయండి, మేలుతో నింపమని ఈరోజు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వేలాది స్తోత్రం చెప్తూ యేసే నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమ బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు. అనేకులకు మీరు సువార్త ప్రకటించి వారిని బలపరిచిన వారు అవుతారు. ప్రేమ బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మీ యొక్క ప్రార్థన అవసరాల విషయంలో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నా, మాతో మాట్లాడాలని తలచినా తప్పక మీరు ఫోన్ చేయండి, మీతో మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.